నెల్లూరు పట్టణంలో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు పిలుపు మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రేపటి సాయంత్రంలోగా జీతాలు పెంచుతూ జీవో జారీ చేయాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తన డిమాండ్లు పరిష్కరించాలి, గ్రాడ్యుయేటివ్ కావచ్చు, అదేవిధంగా జీతాలు పెంచాలని కూడా గత 23 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలో కూడా గత 23 రోజులుగా వివిధ రూపాల్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తారీఖు లోపల అంగన్వాడీలు నిరసన విరమించి ఉద్యోగుల చేరాలను కూడా గవర్నమెంట్ ఆల్టిమేటం జారీ చేస్తుంది. దీంతో బొగ్గుమన్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా ఈ రోజు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడి వద్ద అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గవర్నమెంట్ ఇచ్చిన అల్టిమేటాన్ని ఏ విధంగా తీసుకున్నా మనతో మాట్లాడడానికి 5వ నాయకులు కావచ్చు, సిఐటి నాయకులు మనతో ఉన్నారు. మహిళా కార్యకర్తలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గవర్నమెంట్ అయితే మీరు చేస్తున్న 23 రోజుల పోరాటాన్ని పక్కన పెట్టి ఈ నెల 5వ తారీఖు లోపల మీరు ఉద్యోగాల చేరాలని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేసింది. దీని మీద మీరు ఏమంటారు? ప్రభుత్వం కాదు అంగన్వాడీ మహిళల మీద అల్టిమేటం పెట్టడం. అంగన్వాడీ మహిళలే అంటున్నారు, ఈ రోజు సాయంత్రానికైనా మేము జీతాలు పెంచుతామని జీవో ఇస్తే మేము ఈ రోజు సాయంత్రం అయినా మేము అంగన్వాడీ సెంటర్లలో జాయిన్ అవుతామని. గత 23 రోజులుగా అంగన్వాడీ మహిళా కార్మికులు సమ్మె చేస్తుంటే శాంతియుతంగా పోలీసుల్ని, సచివాలయ సిబ్బందిని, ఐసిడిఎస్ అధికారులను పంపించి సెంటర్లో తాళాలు బగలు కొట్టారు. సరే, తాళాలు బగలు కొట్టారంటే లబ్ధిదారులు ఏమన్నా కూర్చోబెట్టి కానీ ఆ బిడ్డలు కానీ సెంటర్లు నిర్వహిస్తున్నారంటే లేదు. ఈ రోజు మీరే చూడండి, మీడియా సోదరులు అక్కడ షామియానా వేసుకొని శాంతియుతంగా మహిళలు కూర్చోవాలంటే కూర్చునే పరిస్థితి కూడా లేకుండా చుట్టూ ముళ్ళకంచెలు వేశారు, బారికేడ్లు వేసి అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అల్టిమేటం ఎట్లా ఇస్తారు? ఇది కేంద్ర ప్రభుత్వాలతో జరుగుతున్నటువంటి ఐసిడిఎస్ సంస్థ. అదేవిధంగా ఇప్పటికే మంత్రులు కూడా కమిటీ ద్వారా మేము చర్చలు జరిపాము. అంగన్వాడీ కార్యకర్తలకి ఇప్పటికే మేము శాలరీ కూడా పెంచాము. తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారి మేము పెంచామని చెప్పలేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసుకోవడం లేదు కూడా అంటున్నారు మంత్రులు. దాని మీద ఏమన్నారు? సార్, మేము 1000 రూపాయలు పెంచాము అంటే 4.5 సంవత్సరం క్రితము పెంచాడు సార్. 1000 రూపాయలు 10,500 ఇస్తున్నటువంటి అంగన్వాడీలకి 1000 రూపాయలు ఇచ్చి కళ్ళనీళ్ళు దుచ్చాడు. ఇప్పుడు 11,500 మాకు ఇస్తున్నారు. కానీ ఆయన పాదయాత్రలో భాగంగా తెలంగాణ కంటే కూడా నా అక్క చెల్లెమ్మలకి నేను 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఆ రోజు మాట చెప్పడం జరిగింది సార్. దాంట్లో భాగంగా మాకు ఆయన 1000 రూపాయలు పెంచిన తర్వాత తెలంగాణలో 13,600 ఇవ్వడం జరుగుతుంది సార్. సార్, మీరు జగనన్న గారు తెలంగాణలో 13,600 అక్కడ జీతం తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఇక్కడ మా ఏపీలో నీ అక్కా చెల్లెమ్మలకు నువ్వు పాదయాత్రలో భాగంగా వచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అని మేము రకరకాలుగా మా ముఖ్యమంత్రి గారికి విన్నపాలు చేసుకుంటూనే ఉన్నాం సార్. 4.5 సంవత్సరం గడిపాడు. ఇంకుండేది జస్ట్ ఒక 2 నెలలో 3 నెలలో ఉంది. ఈ అవకాశం కూడా కోల్పోతే మేము ఇంకో 4 ఏళ్ల వరకు కూడా వేచి చూడాలి. కాబట్టి ఇప్పుడు మేము సమ్మె మార్గం పట్టుకున్నాము. ఇప్పటి వరకు కూడా మా సమ్మె కొనసాగుతూనే ఉంటది. గవర్నమెంట్ ఎన్ని హెచ్చరికలు చేసినా, చర్యలు తీసుకున్నా మా నిర్ణయం అయితే మారదు. గవర్నమెంట్ దిగి వచ్చి ఏదైతే పాదయాత్ర హామీ ప్రకారం మా జీతాలు తీసుకుని మా జాతీయ నుంచి గవర్నమెంట్ స్వయంగా దిగి వస్తే తప్ప మేము ఇక్కడ నుంచి మా యొక్క దీక్షలు మేము నిరంతరం మా పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతం నెల్లూరు నగరంలో కలెక్టరేట్ వరకు కూడా భారీ బలతో బందోబస్తు కూడా ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ శాఖతో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం ఎంత దూరం గవర్నమెంట్ చేసిన 5వ తారీఖు తర్వాత ఎంత దూరం ఈ యొక్క నిరసన కార్యక్రమం ఎంత చూడాలి.